अस्सलामु अलैकुम। साक्षी खबर में आपका इस्तकबाल है। आज 30 रबीउल अव्वल है। सुर्खियों से पहले सुनते हैं हदीस शरीफ। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। उम्मुल मोमिनीन हज़रत आयशा सिद्दीक़ा रज़ियल्लाहु ताला अन्हा से रिवायत है, रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम हदिया कबूल फरमाया करते और इसका बदला दिया करते। और अब सुर्खियाँ। नेल्लोर में जगन ने किया 800 मेगावाट बिजली पैदा करने वाले यूनिट का इफ्तिताह। कहा, रियासत की तरक्की अवलीन मकसद। टीआरएस एमएलए को बीजेपी में शामिल करवाने की साजिश के खिलाफ रोहित रेड्डी ने पुलिस में की शिकायत। मुनगोनो इंतखाब के तनाजुर में एमएलए खरीदारी मामले में टीआरएस और बीजेपी में इल्जाम तराशी का सिलसिला शुरू। तेलंगाना में भारत जोड़ो यात्रा का दोबारा आगाज। मकतल से कसीर तादाद में अवाम हुए राहुल के हमकदम। और अब खबरों की तफसीलात। रियासत की बरक़ी पैदावार के शोबे में रियासती हुकूमत ने एक और संग मील उबूर कर लिया है। वज़ीर आला जगन मोहन रेड्डी ने यह बात कही। जदीद व असरी टेक्नोलॉजी के साथ साथ एपी जेनको के तीसरे यूनिट को जगन ने कौम के नाम मानून किया। उन्होंने कहा कि आनजहानी वज़ीर आला वैएसआर के हाथों शुरू किए गए प्रोजेक्ट का इफ्तिताह करने का उन्हें फ़ख्र महसूस हो रहा है। इस थर्मल प्लांट के लिए अराज़ी देने वाले किसानों का वज़ीर आला जगन मोहन रेड्डी ने शुक्रिया अदा किया। जगन ने बताया कि अब तक 326 ख़ानदानों को मुलाजिमतें फ़राहम की गई हैं। दूसरे मरहले में मज़ीद 150 ख़ानदानों को नौकरियाँ फ़राहम की जाएंगी। రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి రంగంలో మరో ముందడుగు ఈ రోజు వేస్తా ఉన్నాం. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో ఏపీ జెన్కో స్వయంగా నిర్మించిన శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్లోని 800 మెగావాట్ల ప్లాంట్ను ఈరోజు మీ సమక్షంలో జాతికి అంకితం చేస్తా ఉన్నాం. ఇక్కడికి రావడానికి అక్కడి ప్రాజెక్టు ప్రారంభోత్సవం ఒక కారణమైతే ఇక్కడికి రావడానికి మరో కారణం ఏమిటి అనంటే ఎన్నికల వేళ ఆ రోజు మీ అందరికీ కూడా ఏదైతే నేను చేస్తాను అని చెప్పానో అది చేయడానికి మళ్ళీ ఈ రోజు ఇక్కడికి వచ్చాను అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఆ రోజు మీరంతా కూడా అడిగారు, ఎన్నికలప్పుడు మాత్రమే చంద్రబాబు నాయుడు గారికి మేము గుర్తుకొస్తామన్నా, ఎన్నికలు వస్తా ఉన్నాయి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు హడావిడిగా ఇక్కడికి వచ్చి ఆయన 5 సంవత్సరాల పరిపాలనలో చేసిన మంచేమీ లేదు, కానీ హడావిడిగా ఇక్కడికి ఎన్నికలప్పుడు మాత్రం వచ్చి ఇదిగో ఇచ్చేస్తున్నాను, ఇదిగో చేసేస్తున్నాను అని చెప్పి హడావిడిగా మమ్మల్ని అందరినీ మళ్ళీ మోసం చేసే ప్రక్రియ ఒకటి జరుగుతూ ఉందన్నా అని చెప్పిన మాటలు ఆ రోజు నేను మీ అందరికీ కూడా చెప్పా. నేను చూశాను, నేను విన్నాను, నేను ఉన్నాను అని చెప్పి ఏదైతే చెప్పామో ఆనాడు ఇచ్చిన ఆ మాటను నిలబెట్టుకుంటూ ఇవాళ 16,337 మత్స్యకార ఏతర కుటుంబాలకు ఎవరికైతే ఉన్నారో మొత్తం అందరికీ కూడా బటన్ నొక్కి నేరుగా 36 కోట్ల రూపాయలు నేరుగా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లలోకి జమ చేసే కార్యక్రమం ఈ రోజు ఇక్కడ నుంచి చేస్తా ఉన్నాం. अमरावती किसानों की पदयात्रा को पुलिस मुकम्मल तहफ़्फ़ुज़ फराहम करेगी। रियासती वज़ीर दाखिला तानेटी वनीता ने यह बात कही। उन्होंने बताया कि सब जानते हैं कि ये यात्रा किसानों की नहीं बल्कि रियल इस्टेट दलालों की है, फिर भी पुलिस अदालत के अहकामात के मुताबिक यात्रा को तहफ़्फ़ुज़ फराहम कर रही है। उन्होंने वाज़ेह किया कि अगर पुलिस यात्रा में रुकावट बनती तो क्या यात्रा इतने हलकों से गुजर सकती थी। ఈ రోజున ఎక్కడైనా ప్రజల నుండి ఆ రైతన్నలు ఏదైతే
అమరావతి పాదయాత్ర చేస్తున్నారని మీరు అంటున్నారు. నిజంగా వాళ్ళు ఎంతవరకు రైతన్నలు అనేది కూడా వాళ్ళకే తెలియాలి. నిజంగా అందులో రైతన్నలు అనే వాళ్ళు ఎవరూ లేరండి. అదంతా కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారులు చేస్తున్న పాదయాత్ర. అది కూడా అమరావతిలో భూములు ఎవరైతే కొనుగోలు చేశారో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకోవాలని వాళ్ళందరూ కూడా రైతన్నల ముసుగులో చేస్తున్న పాదయాత్రకి కూడా కోర్టు నుండి ఏదైతే వాళ్ళు ఆర్డర్స్ తెచ్చుకున్నారో ఆ ఆర్డర్స్ని బేస్ చేసుకుని ఈ రోజున పోలీసులు అందరూ కూడా వాళ్ళ యాత్రకి సపోర్ట్ చేస్తూనే వచ్చారు. అక్కడక్కడ నిరసనలు తెలియజేసినా కూడా ఆ ప్రజలని వాళ్ళు పక్కకి పెట్టి వీళ్ళకి చక్కగా చూపించారే తప్ప ఎక్కడా కూడా పోలీసులు వాళ్ళని అడ్డుకున్నది లేదండి. వాళ్ళని ఇబ్బంది పెట్టింది ఎక్కడా లేదు. टीआरएस एमएलए रोहित रेड्डी की शिकायत पर पुलिस ने केस दर्ज कर लिया है। रोहित रेड्डी ने बताया कि डील के मुताबिक वो फार्म हाउस आए थे। उनका कहना है कि उन्हें धमकाया गया कि अगर बीजेपी में शामिल नहीं हुए तो उनके खिलाफ फौजदारी मुकदमा दर्ज किए जाएंगे। रोहित ने मजीद बताया कि ईडी और सीबीआई के धावों से भी डराया गया। रोहित ने बताया कि बीजेपी में शामिल होने के लिए 100 करोड़ रुपए की पेशकश की गई और मजीद एमएलएस को लाने पर एक एमएलए को 50 करोड़ रुपए देने का तयक़ुन दिया गया। रोहित रेड्डी ने पुलिस में शिकायत की कि बीजेपी में शामिल होने के लिए उन पर सिम्हायाजुलू, नंद कुमार और रामचंद्र भारती ने दबाव बनाया, जिसकी पादाश में उन पर दफ़ा 120B, 171B, रेडविथ 171E, 506 और IPC 34 समेत पीसी एक्ट सेक्शन के तहत 8 केसेस दर्ज किए गए हैं। इस दौरान बीजेपी ने तेलंगाना पुलिस के रवैये पर एतराज़ करते हुए हाईकोर्ट में अर्जी दाखिल की और टीआरएस के इल्ज़ामात की तहकीकात के लिए अदालत की निगरानी में खुसूसी तहकीकाती टीम तश्कील देने की मांग की। टीआरएस एमएलएस की खरीदारी मामले में जांच जारी है। फिलहाल मोइनाबाद का फार्म हाउस पुलिस के मुहासरे में है। फार्म हाउस से पकड़े गए 3 अफराद से पूछताछ की जा रही है। जिस कार से नकद रकम बरामद हुई वो कार भी फार्म हाउस में ही मौजूद है। इस मामले में रामचंद्र भारती, सिम्हायाजुलू और नंद कुमार के रोल का जायजा लिया जा रहा है। एमएलएस की खरीदारी के पीछे कौन है, इस बारे में पुलिस जाँच करने में लगी हुई है। मरकजी वजीर किशन रेड्डी ने केसीआर पर दीगर पार्टियों के अवामी नुमाइंदों को अपनी पार्टी में शामिल करवाने की रिवायत पर अमल करने का इल्ज़ाम लगाया है। उन्होंने दीगर पार्टियों से कायदीन को टीआरएस में शामिल करने के वाक़यात को गिनाया और कहा कि केसीआर मुनगोड़ू में हार जाएंगे, इसलिए इस तरह के हरबों पर उतर आए हैं। కేసులు పెట్టడం, రాజకీయంగా బ్లాక్మెయిల్ చేయడం, అనేక మందిని బెదిరించి మీరు పార్టీలో చేర్చుకున్నారు. అనేక మందికి ఎమ్మెల్సీ చేస్తామని, ఎంపీలు చేస్తామని, చైర్మన్లు చేస్తామని, మంత్రి పదవులు ఇస్తామని ఈ యొక్క ఫిరాయింపులకు పెద్దపీట వేసింది ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. టీఆర్ఎస్ పార్టీ అయిపోయిందని, పని అయిపోయిందని కల్వకుంట్ల కుటుంబం ప్రెస్టేషన్లో ఉంది. అభద్రత భయము, ఓటమి భయము, అధికారం పోతుంది అన్న భయము, కల్వకుంట్ల కుటుంబం నుంచి సీఎం పదవి చేజారిపోతుందనే భయము ఈరోజు వాళ్ళని పట్టి పీడిస్తా ఉంది। बीजेपी पर रिश्वत के एवज टीआरएस के एमएलएस को खरीदने के इल्ज़ाम को साबित करने का बंडी संजय ने केसीआर को चैलेंज किया और कसम खाने के लिए केसीआर को मदऊ किया। बंडी संजय ने कहा कि बीजेपी टीआरएस हुकूमत की कारकर्दगी के खिलाफ अनकरीब चार्जशीट पेश करेगी, जिससे अवाम को वाकिफ कराया जाएगा। రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యాలు, ఇచ్చిన హామీని నెరవేర్చకుండా ఏ విధంగా మోసం చేసిరో పూర్తి స్థాయిలో ప్రజలు వివరిస్తూ, మునుగోడు నియోజకవర్గంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను ఏ విధంగా నిర్లక్ష్యం చేసిండు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఎన్నికలు తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తుకు నిర్ణయించే ఎన్నికలు. తెలంగాణ రాష్ట్రంలో పేదలు పడుతున్న ఇబ్బందులు మనం చూస్తున్నాం. వాళ్ళ ఇబ్బందులు మనం చూస్తున్నాం. మీడియా అనేక సందర్భాల్లో ప్రసారం చేసింది, అనేక కథనాలు వస్తున్నాయి అనేక సమస్యల మీద. తెలంగాణ రాష్ట్రంలో పేదలు పడుతున్న ఇబ్బందులను కూడా ఈ ఛార్జ్షీట్ ద్వారా మునుగోడు నియోజకవర్గ ప్రజలకు వాస్తవ విషయాలు వివరించడానికే దీన్ని ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈ ఛార్జ్షీట్ను మేము ప్రకటించడం జరిగింది। बीजेपी को वोट देना खुद फलाह स्कीमात को रद्द कर लेने के मुमासिल होगा। रियासती वजीर जगदीश रेड्डी ने यह बात कही। उन्होंने कहा कि किसानों की मोटरों को बरकी मीटर लगाने की बीजेपी पहले ही से साजिश कर रही है। उन्होंने कहा कि तेलंगाना में अमल हो रहा स्कीमात मुल्क में कहीं भी अमल नहीं किए जा रहे। जगदीश रेड्डी ने कहा कि तेलंगाना की फलाह स्कीमात से अवाम काफ़ी खुश हैं।
పాలసీలు చెప్తా ఉన్నాం. బీజేపీ మేనిఫెస్టో, బీజేపీ పాలసీ సంక్షేమ పథకాలు వద్దని, సబ్సిడీలు వద్దని, సబ్సిడీలు ఎత్తేయాలని, తప్పకుండా అన్ని రకాల విద్యుత్ వినియోగదారులకు మీటర్లు బిగించాలని, వ్యవసాయ రంగంతో సహా సంస్కరణల పేరు మీద మొత్తం ప్రైవేటీకరణ చేయాలని, ఇది బీజేపీ పాలసీ. మరి అదే సందర్భంలో ఎట్టి పరిస్థితులలో ఈ దేశంలో ఉండే సాంఘిక ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని, సామాజిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని సంక్షేమ రంగంలో నిధులు కేటాయించాలి, సబ్సిడీలు అందించాలి, తప్పకుండా ఇంకా కొంతకాలం ఈ దేశంలో అవసరం ఉంది అని చెప్పి అది టీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో, కేసీఆర్ గారి మేనిఫెస్టో. కాబట్టి ఈ ఎన్నిక వాటిని నిర్ణయించడానికి జరుగుతున్న ఎన్నిక అనే విషయంలో సందేహం లేదు. ఎందుకంటే బీజేపీకి ఓటేస్తే తప్పకుండా మా బాయికాడ మీటర్ పెట్టండి అని మీరు రాసిచ్చినట్టే, బీజేపీకి ఓటేస్తే బీజేపీ మేనిఫెస్టోలో ఉన్న దాని ప్రకారం సబ్సిడీలను ఎత్తేయాలని మీరు ఒప్పుకున్నట్టే, బీజేపీకి ఓటేస్తే తప్పకుండా గ్యాస్ ధర పెంచడానికి, పెట్రోల్ డీజిల్ ధర పెంచడానికి వాళ్ళకి లైసెన్స్ ఇచ్చినట్టే. ఇది మేము చెప్పాలి ప్రజలకు. टीआरएस एमएलएस को खरीदने की कोशिशों के खिलाफ बीजेपी के अलामती पुतले जलाए गए। वरंगल के नरसमपेट में बीजेपी के अलामती पुतले जलाए गए। तेलंगाना के दूसरे हिस्सों में भी ऐसे मुजाहरे किए गए और बीजेपी की मजम्मत की गई। మరి నలుగురు ఎమ్మెల్యేలను మరి దుష్టపూర్వకంగా, దుర్మార్గంగా కొనుగోలు చేయాలనేది కుట్రపూరితంగా మావోలను చేస్తున్నటువంటి కుట్ర విధానానికి నిరసనగా ఈరోజు మీ ఇక్కడ నిష్ప దహనం మరి ఈ కార్యక్రమం చేయడం జరిగింది. గతంలో కూడా రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి ప్రయత్నం కూడా తిప్పికొట్టడం జరిగింది. ఇప్పుడు కూడా వీళ్ళు ఈ గురూజీలు, స్వామీజీలను అడ్డుపెట్టుకొని ఇలాంటి దుర్మార్గమైనటువంటి విధానాన్ని ప్రజాస్వామ్యాన్ని కూడి చేసే పద్ధతి లోపల, ఒక గొర్రెలను కొనుగోలు చేసే పద్ధతి లోపల, ఈ విధంగా ప్రజాస్వామ్యం లోపల ఒక గౌరవ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి మరి టీఆర్ఎస్ వస్తున్నటువంటి ఆదరణ, మన కేసీఆర్ గారికి వస్తున్నటువంటి దేశం లోపల ఆదరణను తిప్పికొట్టాలని చేస్తున్నటువంటి ऑपरेशन लोटस तेलंगाना में नया नहीं है। ये झारखंड, महाराष्ट्र और कर्नाटक में भी किया गया और बीजेपी ने पैसों के एवज आवाम के मुंतखब नुमाइंदों को खरीदा। ये रद्दमल कांग्रेस के सीनियर कायद जयराम रमेश ने दिया है। These charges, counter charges will go on. Operation Lotus in Jharkhand, Operation Lotus in Maharashtra, Operation Lotus in Goa. So who is doing Operation Lotus? It is the BJP. So, it's very easy to drag the Congress in all this. But the evidence from Jharkhand, evidence from Goa, evidence from Maharashtra is very clear. It's the BJP that is using money power. The Congress has got nothing to do with what is happening. कांग्रेस के एमपी कोमटिरेड्डी वेंकट रेड्डी के खिलाफ कार्रवाई तादीबी कमेटी करेगी। कोमटिरेड्डी को पार्टी मुखालिफ बयान देने पर वजह बताओ नोटिस जारी की गई है। ये रद्दमल भट्टी विक्रमार्का और जयराम रमेश ने दिया है। కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి సంబంధించి ఇప్పటికే ఆల్రెడీ షోకాజ్ నోటీస్ ఇచ్చారు. ఇట్ ఈస్ ఇన్ ద డిసిప్లినరీ యాక్షన్ కమిటీ ఆల్ ఇండియా. సో ఆయన రిప్లై కోసం అంటే నోటీస్ ఇచ్చి దే ఆర్ వెయిటింగ్ ఫర్ ద రిప్లై. వన్స్ ద రిప్లై కమ్స్, ఒక నిమిషం see, you asked a question, you have to allow us to answer also. Notice ఇచ్చింది డిసిప్లినరీ యాక్షన్ కమిటీ వాళ్ళు, ఏఐసిసి. ఇట్ ఈస్ ఇన్ దేర్ పర్వ్యూ. ఒకసారి ఆ నోటీస్ జవాబు వచ్చిన తర్వాత దే విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. దట్స్ ఓకే. ఇట్ ఈస్ ఇన్ ద ఆల్రెడీ డిసిప్లినరీ యాక్షన్ కమిటీ వాళ్ళ పరిధిలో ఉంది కాబట్టి వాళ్ళు నిర్ణయం చేస్తారు. థ్యాంక్ యూ. See, don't twist my remarks. Okay? Don't twist. I know what you said. So let me say 1 second. Congress is a 1 minute. Listen to me. Please don't give running commentary when I'm answering your question. Congress is the most democratic party. But all democratic parties have a Lakshman Rekha. There is a Lakshman Rekha. If you cross that Lakshman Rekha, you get a show cause notice. You have to reply to the show cause notice. If the show cause notice is satisfactory, fine. If it is not satisfactory, action is taken. Now, the first step, distinguished colleague of ours crossed the Lakshman Rekha. Now, he has been served with a show cause notice. He presumably will respond to the show cause notice. And then action will be taken dependent on the reply that he has given. तेलंगाना में कांग्रेस की भारत जोड़ो यात्रा दोबारा शुरू हो गई है। आज मक्तल से शुरू हुई राहुल की भारत जोड़ो पद यात्रा में टीपीसीसी चीफ रेवंत रेड्डी, उत्तम कुमार रेड्डी, भट्टी विक्रमार्का और मधु याष्की गौड़ ने शिरकत की। तेलंगाना भारत जोड़ो यात्रा को अवाम का बेहतरीन रद्दअमल हासिल हो रहा है। కన్యాకుమారి నుండి స్టార్ట్ అయినాము. కన్యాకుమారి నుండి ఇక్కడి వరకు
1100 కిలోమీటర్స్ కంటే ఎక్కువ నడిచి వచ్చినాము. కానీ మాకు కొంచెం కూడా అలుపు లేదు. ఎందుకు అని అంటే ప్రతి ఒక్కరు రావడము, ఈ భారత్ జోడో యాత్రలో పార్టిసిపేట్ చేయడము, ఈ ఇష్యూస్ని బేస్ చేసుకొని ఇష్యూస్కి కనెక్ట్ అవ్వడము, అన్ఎంప్లాయ్మెంటే కానీ ప్రైస్ రైజే కానీ ప్రతి ఒక్క విషయం, ప్రతి ఒక్క ఇష్యూకి కనెక్ట్ అయ్యి వాళ్ళు జెన్యూన్గా వచ్చి కలవడము, మాతోని మాట్లాడడము. మేము ఒక్కొక్కసారి మేము రోజు మార్నింగ్ 6 o'clockకి స్టార్ట్ అవుతాము. 6 o'clockకి స్టార్ట్ అయిన తర్వాత కూడా మేము ఈరోజు కొంచెం ఎర్లీగా రీచ్ అవ్వడం అయింది. हैदराबाद बंजारा हिल्स ट्रैफिक एसआई रमना ने खुदकुशी कर ली. मौलाली में रमना ने ट्रेन के नीचे आकर खुदकुशी कर ली. खबर मिलते ही पुलिस ने जाए वारदात पहुंचकर लाश को पोस्टमार्टम के लिए अस्पताल मुंतकिल कर दिया. पुलिस ने केस दर्ज करके जांच का आगाज कर दिया है. बीजेपी ने दिल्ली को कूड़ेदान में बदल दिया है. गाजीपुर में कचरे के पहाड़ और अंबार बीजेपी की वजह से बने हैं. दिल्ली बल्दिया पर बीजेपी का 15 सालों से कब्जा है और इसने सफाई की तरफ कोई तवज्जो नहीं दी. इन ख्यालात का इजहार वज़ीर आला केजरीवाल ने गाजीपुर में कचरों के पहाड़ों का मुआयना करने के बाद किया. पिछले 15 साल से दिल्ली नगर निगम में भारतीय जनता पार्टी का शासन है और पिछले 15 साल में इन्होंने दिल्ली को 3 बड़े बड़े कूड़े के ऐसे पहाड़ दिए हैं. अभी हम गाजीपुर के कूड़े के पहाड़ पे खड़े हैं. इतनी बदबू आ रही है, आप लोग देख रहे हैं. यहाँ से आसपास कई किलोमीटर तक जो लोग रह रहे हैं, आप सोच सकते हैं कि उनका क्या हाल होगा. और केवल ये कूड़े के पहाड़ नहीं, पूरी दिल्ली के अंदर गली गली में चले जाओ, आप सड़कों के ऊपर चले जाओ, चारों तरफ कूड़ा ही कूड़ा है. तो 15 साल के अंदर भारतीय जनता पार्टी ने दिल्ली को 3 बड़े बड़े कूड़े के पहाड़ दिए और गली गली के अंदर पूरी दिल्ली को कूड़ा घर बना दिया इन लोगों ने. दिल्ली के लोगों ने इनको एक ही काम दिया था, दिल्ली की सफाई का, और इतना बुरा हाल कर दिया इन लोगों ने कि दिल्ली के अंदर जीना मुश्किल हो गया है. और इनको खुद शर्म आ रही है, अपने काम पे इनको खुद शर्म आ रही है. गाजीपुर में आम आदमी पार्टी और बीजेपी कारकुनों के एहतजाज की वजह से ट्रैफिक जाम हो गया. वज़ीर आला अरविंद केजरीवाल के गाजीपुर के दौरे के मौके पर बीजेपी कारकुनों ने सियाह परचमों के साथ एहतजाज किया. जवाब में आप के कारकुनों ने भी एहतजाज किया, जिसकी वजह से ट्रैफिक जाम हो गया और आवाम को आमद-ओ-रफ्त में सख्त मुश्किलात पेश आईं. घंटे से फंसा हुआ हूँ. मैं नोएडा से आ रहा हूँ, सीपी जाना है. गाजीपुर सब्जी मंडी है, मुर्गा मंडी. नौटंकी चल रहा है इन लोगों का, नेता लोगों का. पब्लिक परेशान है. जो करना है करे, अपना किनारे में करे, हमें उससे कोई मतलब नहीं है. देश की हालत तो खत्म हो ही चुकी है. 1 घंटे से खड़ा हुआ हूँ, जाना है, अर्जेंट है, बहुत सारी चीजें हैं लोगों को. भाई नेता लोगों की लड़ाई में पब्लिक को क्यों परेशान कर रहे हो? रोड ब्लॉक कर दिया. रोड ब्लॉक क्यों कर दिया? भाई हमारी फ्लाइट है, हम कम से कम आधा घंटा हो गया, हमारी गाड़ी बीच में फंसी हुई है. अब हमारी फ्लाइट अब पूरी तरह छूट जाएगी. ये लोग रोड पे क्यों कर रहे हैं हंगामा? दोनों की आपस में लड़ाई है तो कहीं और करें. और ये क्या मुद्दा है कि ये पहाड़ किसने कम किया, किसने नहीं किया, कौन काम कर रहा है, कौन नहीं कर रहा? अरे असली मुद्दा तो इंडिया में होना चाहिए, सारे बच्चों की परवरिश एक जैसी हो. सीपीएम लीडर बृंदा करात ने सियासी मकसद के लिए मजहब का इस्तेमाल करने पर अरविंद केजरीवाल को तनकीद का निशाना बनाया. उन्होंने कहा कि रोटी रोजी और तालीम और सेहत की बात करने वाले अब बीजेपी की ज़बान में बात कर रहे हैं. देखिए, ये लोग धर्म का ही मजाक उड़ा रहे हैं. एक हद होती है. हम तो ये उम्मीद नहीं कर सकते हैं कि केजरीवाल जी जो कहते हैं आज तक कि हम हेल्थ और एजुकेशन पर ही सब जगह चुनाव लड़ रहे हैं, अभी उनको लक्ष्मी जी और गणेश जी की भी याद आने लगी है. ये कौन सा तरीका है? बीजेपी जो कर रही है ये सबके सामने है कि धर्म को एक हथियार के रूप में इस्तेमाल करके लोगों को बांटने का काम. और अभी केजरीवाल भी उस होड़ में लग गए हैं. तो ये हिंदुस्तान की राजनीति के लिए ये एक चुनौती है, एक खतरा है और
आम लोगों को इसके खिलाफ आवाज उठाना चाहिए कि धर्म को कम से कम प्रदूषित मत कीजिए आपकी राजनीति के साथ।